కూడి వచ్చిన సహోదరి సహోదరులందరికీ మన ప్రభు క్రీస్తు యేసు నామంలో వందనాలు తెలియజేస్తున్నామండి. గత 3 నెలల నుండి మనము దేవుని గ్రంథాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ఆది కాండము సంపూర్ణంగా వివరించుకోవడానికి దేవుడు కృప చూపించాడు. ఆది కాండానికి సంబంధించిన మరొక గ్రంథం ఉంది, అది యోబు గ్రంథం. ఆది కాండం అయిపోయిన వెంటనే నిర్గమకాండం చదువుతూ ఉంటాం మనం సామాన్యంగా. అయితే ఆది కాండము మధ్యలోనే అబ్రహాం గారి దగ్గర ఆగి యోబు గ్రంథం చదవాల. వాస్తవానికి యోబు గ్రంథం గురించి మనం నేర్చుకుంటాం ఈ సమయంలో, ఈ దినమున. ఒకసారి లేఖన భాగాన్ని చదువుకొని యోబు గ్రంథానికి వెళ్దాం మనం. యాకోబు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో, యాకోబు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయం ప్రత్యేకించి 10-11 వచనాలు చదువుతాం. యాకోబు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10-11 వచనాలలో యోబును గురించి మనకు తెలియజేస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ యోబును గురించి తెలియజేస్తూ ఏమంటున్నాడంటే, నా సహోదరులారా, ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి. సహించిన వారిని ధన్యులను కొనుచున్నాం కదా. మీరు యోబు యొక్క సహనము గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. చాలు. పూర్వమందు భక్తులైన వారు దేవుని కొరకు బ్రతుకుట్లో శ్రమను అనుభవించారు. ఆ శ్రమలలో దేవుణ్ణి విడిచిపోలేదు వాళ్ళు. నేడు క్రైస్తవులమైన మనకు కూడా పూర్వపు భక్తులైన వారి జీవిత అనుభవము మనకు అవసరం. వారి జీవితాల గురించి మనం నేర్చుకుంటున్నప్పుడు మనము భక్తిని నేర్చుకుంటాం, బుద్ధిని నేర్చుకుంటాం. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో ఈ మాటలు తెలియచేయబడ్డాయి. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 4వ వచనంలో ఈ మాటలు తెలియచేయబడ్డాయి. ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలని ఆదరణ వలనను అదిగో మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడిన వన్నియు మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. మనకు బోధ కలుగు నిమిత్తమే వ్రాయబడ్డాయి. యోబు గ్రంథము మనకు బోధను కలగ చేయడానికి దేవుడు వ్రాయించాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 11వ వచనంలో మరొక మారు తెలియజేస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలీల చరిత్ర గురించి మాట్లాడుతూ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 11వ వచనంలో ఈ సంగతులు దృష్టాంతములుగా మనకు వ్రాయబడి వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. కాబట్టి యోబు గ్రంథం మనం నేర్చుకుంటున్నప్పుడు మొట్టమొదటిగా యోబు యొక్క శ్రమానుభవంలో యోబు తన నీతిని ఏ రీతిగా ఓర్పు కలిగి నిలబెట్టుకున్నాడు అనేది మనం ఆలోచన చేస్తాం, నేర్చుకుంటాం యోబు గురించి. అలాగనే యోబు యొక్క జీవితం ద్వారా మనము బుద్ధి నేర్చుకుంటాం. యోబు గ్రంథము రాసింది ఎవరు అంటే సరైన వ్యక్తి మనకు తెలియదు ఎవరు రాశారు అనేది. అయితే మోషే గారు రాసి ఉండొచ్చు అనే భావన పారంపర్యంలో ఉంది.
యూదులైన వాళ్ళు మోషే గారు రాశారు అని నమ్ముతారు. యోబు గ్రంథాన్ని మోషే గారు రాశారు అని నమ్ముతారు. కానీ మోషే రాసినట్టు మనకు యోబు గ్రంథంలో కనిపించదు, ఉండొచ్చు అంటారు. యోబు యొక్క జీవితాన్ని బట్టి యోబు ఏ కాలానికి సంబంధించిన వాడు? యోబు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల కాలంలో జీవితాన్ని కొనసాగించినట్టుగా మనకు తెలుస్తుంది. యోబు యొక్క జీవిత విధానాన్ని, ఆయన కుటుంబాన్ని మనం పరిశీలన చేస్తే యోబు వారి తల్లిదండ్రుల గురించి మనకు గ్రంథంలో రాయబడలేదు. యోబు యొక్క తల్లిదండ్రులు ఎవరు? గ్రంథంలో రాయబడలేదు. యోబు యొక్క కుటుంబంలో భార్య, ఆయనకు 10 మంది పిల్లలు ఉన్నారు. 10 మందిలో 7 మంది కుమారులు, 3 కుమార్తెలు. వారికి పెళ్ళిళ్ళు అయినట్టు, వారిలో ప్రతి వారు కుటుంబముగా విందు భోజనాలు చేసేవారై ఉన్నారు అని మనకు గ్రంథం తెలియజేస్తూ ఉంది. యోబు యొక్క కుటుంబం గురించి మనం ఆలోచన చేస్తే ఈ విషయాలు అర్థమవుతూ ఉన్నాయి. చదువుతా ఒకసారి యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం నుండి 5వ వచనం వరకు యోబు యొక్క కుటుంబ వ్యవస్థ, కుటుంబ నిర్మాణం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం వరకు యోబు గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం వరకు. ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడు నేను, అతడు యథార్థవంతునుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను 3,000 ఒంటెలను 500 జతల ఎడ్లను 500 ఆడుగాడిదలను కలిగి బహుమంది పనివారులు కలిగిన వాడు. అతనికి ఆస్తిగా ఉండెను గనుక తూర్పు దిక్కున జనులందరిలో అతడే గొప్పవాడిగా ఉండెను. అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ ఇండ్లలో విందు చేయనై ఉండగా తమ 3 అక్కజెండ్రులు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలెనని వారిని పిలిపించుచూ వచ్చిరి. వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపం చేసి తమ హృదయములలో దేవుణ్ణి దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయముననే లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తము దహన బలి అర్పించుచూ వచ్చెను. యోబు నిత్యము అలాగ చేస్తున్నాడు. యోబు గారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. యథార్థ వర్తనుడు. ఊజు దేశమందు వాస్తవానికి ఆదికాండము 22వ అధ్యాయంలో ఏదోము వంశస్థుడైన ఊజు అనే వ్యక్తి ఉన్నాడు. ఊజు ఆదికాండము 22వ అధ్యాయము 21వ వచనం మనం చదివితే ఆదికాండము 22వ అధ్యాయము 21వ వచనంలో ఎవరు వాళ్ళు? అబ్రహాము సహోదరుని కుమారులు. వాస్తవానికి అబ్రహాము సహోదరుడు నాహోరు. నాహోరు భార్య అయిన మిల్కాకి పుట్టినవాళ్ళు.
పై వచనం నుంచి మనం చదివితే ఆ సంగతులు జరిగిన తర్వాత అబ్రహామునకు తెలుపబడినదేమనగా మిల్కాను ఆమెయు నాహోరునకు పిల్లలను కనెను. వారు ఎవరెవరనగా అతడి జ్యేష్ఠ కుమారుడైన ఊజు, అతని తమ్ముడైన బూజు, ఆరాము తండ్రి అయిన కెమూయేలు, కేషేదు, షల్దాసు, బెతుయేలు, లిబ్కాను కనెను. చాలు, వీళ్ళంతా 8 మంది. మిల్కా అబ్రహాం సహోదరుడుకు నాహోరుకు కనెను అని చెప్పేసాడు. ఊజు అనే ఒక వ్యక్తి పేరు, అది వాస్తవానికి వ్యక్తి పేరు దేశాలుగా మార్చుకునేవాడు. ఆ రోజున తల్లిదండ్రులు ఏం చేసేవాళ్ళంటే తమ బిడ్డల పేరున ఒక ఊరునే కట్టేవాళ్ళు. తూర్పు దేశాలు అన్నమాట అవి. అబ్రహాం వచ్చింది కూడా తూర్పు దేశం నుండే. తూర్పు దేశం అంటే బబులోను దేశం. బబులోను ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు వాస్తవానికి కల్దీయులు అంటారు. ఊజు దేశమందు యోబు అను ఒకడుండెను. పక్కనే ఊజు తమ్ముడైన బూజు అన్నాడు కదా. యోబు గ్రంథము 32వ అధ్యాయము. యోబు గ్రంథం 32వ అధ్యాయం. యోబు యొక్క పితరుల గురించి మనం ఆలోచన చేస్తున్నాం. ఆ స్థలం ఎక్కడుంది, పరిస్థితి ఏంటి అనేది ఆలోచన చేస్తున్నాం. ఇప్పుడు 32వ అధ్యాయము 3వ వచనం చదువుతాం. మరియు యోబు యొక్క ముగ్గురు స్నేహితులు ప్రత్యుత్తరం ఏమీ చెప్పకయే యోబు మీద దోషం మోపినందున వారి మీద కూడా బహుగా అతడు కోపగించెను. వారు క్షమించండి, 2వ వచనంలోనే చెప్పాడు. రాము వంశస్థుడును బూజీయుడును బరాకేలు కుమారుడగు ఎలీహు. ఒక యవనస్తుడు ఎలీహు. ఎవరి కుమారుడు? ఏ వంశానికి చెందినవాడు అంటే బూజీయుడు. కాబట్టి ఏదోము వంశం నుండి, ఏదోము నుండి వచ్చిన వారై ఉండొచ్చు. క్షమించండి నన్ను, ఏదో కాదు, నాహోరు కుమారులై ఉండొచ్చు. వాస్తవానికి యోబు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల కాలంలో జీవితాన్ని కొనసాగించినవాడు. పితరుల కాలానికి చెందినవాడు యోబు. ధర్మశాస్త్రాల కాలానికి చెందినవాడు కాదు. ఇశ్రాయేలీయుడు కాదు యోబు. ఇశ్రాయేలుడు కాదు. యోబు ఇశ్రాయేలీయుడు కాకపోయినా దేవుని యందు భయభక్తులు కలిగి జీవితాన్ని కొనసాగించేవాడు. చెడుతనాన్ని అసహ్యించుకున్నవాడు. భార్య పిల్లలు కలిగినవాడు. కుటుంబానికి నాయకుడు వాస్తవానికి యోబు. దేవుడి యొక్క సంకల్పం ప్రకారంగా కుటుంబాన్ని నడిపించేవాడు పురుషుడు. పురుషుడు నాయకత్వం వహించాలి. తన భార్య పిల్లల్ని భక్తిలో పెంచాలి. తాను భక్తిపరుడై తన భార్య పిల్లల్ని భక్తిలో పెంచినవాడు యోబు. యోబుకి శ్రమలు రాకమునుపు ఎంతకాలము జీవిత ఆయుష్ కలిగి ఉన్నాడో మనకు గ్రంథంలో తెలుపబడలేదు. శ్రమ పొందిన తర్వాత, శ్రమలు అనుభవించిన తర్వాత అతను 140 సంవత్సరాల పాటు బతికాడు. ఆశీర్వదింపబడిన తర్వాత, దీవెన పొందిన తర్వాత 140 సంవత్సరాల పాటు బతికాడు. అబ్రహాము 175 సంవత్సరాలు బతికాడు. కాబట్టి ఆ కాలానికి చెందినవాడు అనే విషయం మనకు తేటగా అర్థమవుతుంది. మొట్టమొదటిగా యోబు పితరుల కాలానికి చెందినవాడు. పితరుల కాలానికి చెందినవాడు. పితరుల
కాలానికి చెందినవాడు అని మనం చెప్పడానికి గ్రంథంలో ఆధారాలు ఏమున్నాయంటే, మొట్టమొదటిగా యోబు యొక్క ఆయుష్ను బట్టి, యోబు యొక్క ఆయుష్ను బట్టి యోబు ఇతరుల కాలానికి చెందినవాడు అని మనము అర్థం చేసుకోవచ్చు. యోబు గ్రంథము 42వ అధ్యాయంలో చివరి వచనాలలో యోబు శ్రమపడిన తర్వాతను 140 సంవత్సరాల పాటు జీవితాన్ని కొనసాగించిన వాడు యోబు. యోబు గ్రంథం 42వ అధ్యాయం 16వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. అటు తర్వాత యోబు గ్రంథము 42వ అధ్యాయం 16వ వచనంలో, అటు తర్వాత యోబు 140 సంవత్సరములు బ్రతికి తన కుమారులను కుమారుల కుమారులను 4 తరముల వరకు చూచెను. పిమ్మట యోబు కాలము నిండిన వృద్ధుడై మృతి పొందెను అన్నాడు. యోబు కాలం నిండిన వాడే మృతి పొంది. ఎన్ని తరాలు చూశాడు? తన వెనకాల 4 తరాలని చూసినవాడు. 140 సంవత్సరములు బ్రతికి కుమారులు కుమార్తెలను కుమారుల కుమారులను ఇటు 4 తరాలు చూసినవాడు. మునుపు శ్రమ పొందక మునుపు ఎన్ని సంవత్సరాలు కలిగి జీవితాన్ని కొనసాగించాడు అనేది మనకు తెలియదు. మానవ ఆయుష్, మనుషులు దేవునికి వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు దేవుడు ఆయుష్కాలాన్ని తగ్గించాడు. ఆయుష్ పరిమాణాన్ని దేవుడు కొంచెముగా చేశాడు. ఆదికాండము 6వ అధ్యాయము, ఆదికాండం 6వ అధ్యాయంలో ప్రత్యేకించి 3వ వచనం చదువుతాం. ఆదికాండం 6వ అధ్యాయం 3వ వచనంలో, ఆదికాండం 6వ అధ్యాయం 3వ వచనం, అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. వారు తమ అక్రమం విషయంలో నరమాత్రులై ఉన్నారు. అయినను వారి దినములు 120 ఏండ్లగును అదనమాట. 120 ఏళ్ళు. మానవుణ్ణి దేవుడు సృజించేటప్పుడు వాడి ఆయుష్కాలము సుమారు 1000 సంవత్సరాలు. ఆదికాండం చదివేటప్పుడు మనం నేర్చుకున్నాం. 1000 సంవత్సరాల ఆయుష్ కలిగిన వాడు. ఎప్పుడైతే మనుషులు తమ హృదయంలో ఎల్లప్పుడూ చెడుతనాన్ని కలిగి ఆలోచన చేస్తున్నారో, తమకి ఇష్టం వచ్చినట్లు శరీరానుసారులు అయ్యారో, నరమాత్రులు అయ్యారో, అప్పుడు దేవుని హృదయము బాధనుంది. మానవ ఆయుష్కాలాన్ని 120 సంవత్సరాలకి కుదించేసాడనమాట. 120 సంవత్సరాలు బతికిన వాడు మోషే బతికాడు. 120 సంవత్సరాలు బతికాడు. 180 సంవత్సరాలు మోషే చనిపోయేటప్పుడు అతని శరీరము బలం కలిగింది. అతని కన్నులు మందదృష్టి లేనివి. ద్వితీయోపదేశకాండము చివరి అధ్యాయంలో మానవ ఆయుష్ ధర్మశాస్త్ర కాలానికి వచ్చే సమయానికి, మోషే కాలానికి వచ్చే సమయానికి 120 సంవత్సరాలు. ద్వితీయోపదేశకాండము చివరి అధ్యాయం 34వ అధ్యాయంలో 7వ వచనంలో మోషే చనిపోయేటప్పుడు అతని శరీరం యొక్క పరిస్థితి ఎలాగుందో తెలియజేశాడు. 34వ అధ్యాయము 7వ వచనంలో ద్వితీయోపదేశకాండం, మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరముల ఈడు కలిగిన వాడు. అతనికి దృష్టి మాంద్యం లేదు. అతని సత్తువ తగ్గలేదు. 120 సంవత్సరాలని దేవుడు నియమించిన తర్వాత దానికి మించిపోవడానికి లేదు. మోషే, నీ సమయం అయిపోయింది అని దేవుడు 120 సంవత్సరాల్లో మోషేని, అతని ఆయుష్ని ముగించేశాడు. ఆ తర్వాత దేవుడు మనకు తెలిసినట్టు మానవ ఆయుష్ కాలము 70-80కి పడిపోయింది.
70, 80కి పడిపోయింది. కీర్తన 90వ కీర్తన గ్రంథం 90వ కీర్తనలో మానవ ఆయుష్కాలము తగ్గించేసాడు దేవుడు. 90వ అధ్యాయము 10వ వచనంలో ఈ మాట రాయబడింది. మా ఆయుష్కాలము, కీర్తన గ్రంథము 90వ కీర్తన 10వ వచనంలో మా ఆయుష్కాలము 70 సంవత్సరములు అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు అదనమాట. అది కూడా ఆయాసము, దుఃఖముతో కూడిన జీవిత దినాలన్నమాట. కాబట్టి యోబు యొక్క ఆయుష్ను మనం ఆలోచన చేసినప్పుడు ఆయన 140 సంవత్సరాలకు పైగా బతికాడు. అంటే మోషే కంటే మొదటివాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల కాలం నాటివాడు అనే విషయం మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆదికాండం చదివిన వెంటనే నిర్గమకాండానికి వెళ్ళకోకుండా మనం ఏం చేయాలన్నమాట, యోబు గ్రంథాన్ని చదవాలి. యోబు గ్రంథం చదువుతూ ఉన్నప్పుడు యోబు గారి కాలంలో మనుషుల యొక్క ఆలోచన విధానం ఏ రీతిగా ఉంది అనేది మనకు అర్థమవుతుంది. యోబు గారి కాలంలో మనుషుల యొక్క ఆలోచన విధానం, అది దేవుని పట్ల అయినా, లేదా వారికి వచ్చే కష్ట నష్టాల గురించి ఆలోచన అయినా, వారు పడే శ్రమల గురించి అయినా ఏ రూపంగా ఉండేది, ఆనాటి దినాల్లో పరిస్థితులు ఏంటి అని మనము తెలుసుకోవడానికి యోబు గ్రంథం తేటగా ఉపయోగపడుతుంది, ప్రయోజనకరంగా ఉంటుంది. యోబు గ్రంథం చదివేటప్పుడే మొట్టమొదటిగా యోబు పితరుల కాలానికి చెందినవాడు. దేన్ని బట్టి? ఆయుష్ను బట్టి మొట్టమొదటిగా. రెండవది, పితరుల కాలంలో ఇంటి యజమానుడు ఇంటిల్లి పాది కోసము యాజకత్వం జరిగించేవాడు. ఇంటి యజమానుని యాజకత్వం, ఇంటి యజమానుని యాజకత్వం. ధర్మశాస్త్ర కాలంలో అయితే లేవీయులు యాజకత్వం దేవుడి సముఖంలో జరిగించేవాళ్ళు. దేవుడు లేవీయుల్ని తన మందిరంలో యాజకులుగా ఉండడానికి దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడు. లేవీయులు మాత్రమే యాజకత్వం చేయాలి అనే ఒక నిబంధన ఏర్పాటు చేసి పెట్టాడు ఇశ్రాయేలీయులకి దేవుడు. కానీ యోబు పితరుల కాలానికి చెందినవాడు అని చెప్పడానికి రెండవది, ఇంటి యజమానుడి యొక్క యాజకత్వం. మనం ఇందాక చదివాం, యోబు తన కుమారులు కుమార్తెలు విందు చేసుకుంటున్నారు. విందు చేసుకుంటున్నప్పుడు ఆ విందు సమయంలో ఎక్కడైనా కానీ తమ పిల్లలు దేవుణ్ణి దూషించారేమో అనే ఆలోచన చేత తమ పిల్లల్ని ఉదయాన్నే లేపి వారిని పవిత్రపరిచి బలిపీఠం దగ్గరికి నడిపించి తమ పిల్లల ఎదురుగా బలి అర్పించేవాడు యోబు. యాజకత్వం జరిగించేవాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో ఈ విషయాన్ని మనం చదువుతాం. 5వ వచనంలో, యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో, ఈ రీతిగా రాయబడింది. యోబు తమ కుమారులు పాపం చేసి అదిగో తమ హృదయములలో దేవుణ్ణి దూషించురేమో అని వారిని పిలవనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించుచూ వచ్చెను. నిత్యము అలాగ చేస్తూ ఉన్నాడు. నిత్యము యోబు అలాగ చేస్తూ ఉన్నాడు. తమ పిల్లలు భక్తిలో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి అనే కోరిక, వాంఛ కలిగిన వాడు యోబు. దేవునికి విరోధంగా తన పిల్లలైన వాడు ఏ పాపమే చేయకూడదు, ఒకవేళ చేసి ఉంటే దేవా క్షమించు అని ప్రార్థన చేసేవాడు యోబు. కుటుంబ యజమాని కుటుంబం కొరకు
యాజకత్వం జరిగించే కార్యక్రమం అన్నమాట ఇది. పితరుల కాలానికి సంబంధించింది. ఆ రోజున అబ్రహాం గారు బలిపీఠం కట్టి బలి అర్పించేవాడు. కుటుంబ యజమాని ఇంటి వారి కొరకు బలులు అర్పించేవాడు దేవుడికి. మనందరికీ తెలిసినట్టు ఆది కాండము అబ్రహాం బలి అర్పించే కార్యక్రమం చూస్తాం. ఒకసారి ఆది కాండము 17వ అధ్యాయంలో 15వ అధ్యాయంలో దేవునికి బలి అర్పించాడు బలిపీఠం కట్టి. దానికంటే ముందు 12వ అధ్యాయంలో కూడా ఉంటుంది. 12వ అధ్యాయము 7వ వచనంలో 12వ అధ్యాయము 7వ వచనంలో ఆది కాండము 12వ అధ్యాయం 7వ వచనంలో యెహోవా అబ్రాహామునకు ప్రత్యక్షమాయెను. నీ సంతానం ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలునకు తూర్పు దిక్కున కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పునున్న హాయికి మధ్య గుడారం వేసి అక్కడకు యెహోవాకు బలిపీఠం కట్టి యెహోవా నామమును ప్రార్థన చేసి. యోబు పితరుల కాలానికి సంబంధించిన వాడు అని చెప్పడానికి రెండవ ఆధారం కుటుంబ యజమాని తన పిల్లల కొరకు యాజకత్వం జరిగించేవాడు. ఆ కాలానికి చెందినవాడు యోబు. తన పిల్లల విషయమై దేవునికి బలి అర్పించేవాడు. బలిపీఠం కంటే బలి అర్పించాడు అంటే ప్రార్థన చేస్తున్నాడు అనమాట. ఇక్కడ ఒక విషయాన్ని మనం పరిశీలనగా ఆలోచన చేయాల. నీ ఇంటి యజమానిగా పురుషుడిగా నీ కుటుంబమును గురించిన బాధ్యత ఏ మేరకు నీకు ఉంది అనేది ఇక్కడ మనం పరిశీలనగా ఆలోచన చేయాలి. నీ పిల్లల విషయమై నీ కుటుంబంలో ప్రతి వారి విషయమై నీకున్న బాధ్యత ఏ రూపంలో నెరవేరుస్తున్నావు? కుటుంబము సంపూర్ణంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడానికి దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని దేవుని యొక్క న్యాయ విధులని పిల్లలకి నేర్పిస్తున్నావా లేదా అనేది ఒక పాయింట్. ఆ రోజున యోబు తన పిల్లల్ని దేవుణ్ణి ఎక్కడ దూషించారేమో వారి విందులలో అని ఆలోచన చేసుకొని దూషించారు కన్ఫర్మ్ లేదు, దూషించినట్టుగా లేదు, ఒకవేళ దూషించరేమో అనే భావన కలిగి ఉదయాన్నే లేచి వారి పిల్లల్ని లేపి వారిని పవిత్రపరిచి దేవుడి సముఖంలో ఒక బలిపీఠం కట్టి బలిపీఠం దగ్గర బలి అర్పించేవాడు. నిత్యము అలాగ చేయించు వచ్చేవాడు. బాధ్యత కలిగిన పురుషుడు, నాయకుడు. యోబు భార్య కూడా బాధ్యత కలిగిందే వాస్తవానికి. ఆమె పేరు రాయబడలేదు కానీ ఆమె కూడా తన భర్తతో పాటు కార్యక్రమాలు జరిగించేదే. దేవుడు యోబును ఆశీర్వదించినప్పుడు ఆశీర్వాదాలు అనుభవించింది యోబు భార్య. యోబుతో పాటు నడిచింది. కుటుంబము, యోబు యొక్క కుటుంబం మొత్తము దేవుడి సముఖంలో నడిచిన వారు. అయితే ఒక మాట, మరి అలాంటి నీతిమంతుడైన వాడిని, యథార్థవంతుడైన వాడిని దేవుడు తన సంకల్పంలో సాధనంగా ఎందుకు ఎంచుకోలేదు? అబ్రహామునే ఎందుకు ఎంచుకున్నాడు? యోబు కూడా నీతిమంతుడే కదా, యథార్థవంతుడే కదా, మరి ఎందుకు ఎంచుకోలేదు? ఒక డౌట్, ఒక అనుమానం. ఎందుకు ఎంచుకోలేదు అనేది మనం ఈ గ్రంథం చదువుతూ ఉన్నప్పుడు అర్థమవుతుంది మనకి. ఈ గ్రంథం, యోబు గ్రంథం చదువుతూ ఉన్నప్పుడు యోబులో కూడా కొన్ని లోపాలు ఉన్నట్టుగా మనకు గ్రంథం తెలియజేస్తుంది. యోబు గ్రంథం ఆ లోపాలు ఏంటివో, దాన్ని దేవుని సముఖంలో ఏ రూపంలో దాన్ని సరిచేసుకున్నాడో ఇవన్నీ మనం గ్రంథం చదువుతూ ఉండగా ముందుకెళ్ళంగా నేర్చుకుంటాం. అయితే మొదటిగా మనం నేర్చుకుంటుంది ఏంటంటే యోబు పితరుల కాలానికి సంబంధించిన వాడు. మొదటిగా యోబు
పితరుల కాలానికి సంబంధించిన వాడు అని చెప్పడానికి ఒకటి ఆయుష్, రెండు ఇంటి యజమాని యాజకత్వం వహించేవాడు, యాజకత్వం జరిగించేవాడు. మూడవది ఆనాటి కాలంలో పశువులు, దాసదాసీలు ఆస్తిగా ఉండేవారు, ఆస్తిగా భావించబడేది. ఆస్తిగా భావించబడేది. పశువుల మంద, దాసదాసీలు, ఇంట్లో పని వాళ్ళు ఉంటే వారే ఆస్తిగా భావించబడేది ఆనాటి దినాల్లో. ఉదాహరణకు అబ్రహాము కనాను దేశానికి, దేవుడు పిలిచిన దేశానికి ప్రయాణం కట్టాడు. ప్రయాణం అయ్యేటప్పుడు తన భార్య తన సహోదరుడి కుమారుడు లోతు, ఆస్తి ఏడు లేదప్పటికీ ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. ఐగుప్తు దేశంలో ఐగుప్తు రాజు షారా నిమిత్తము కొంత ఆస్తిని, దాసదాసీల్ని ఇచ్చాడు ఐగుప్తు రాజు ఫరో. ఆ తర్వాత అతను గెరారు దేశానికి వెళ్ళాడు అబ్రహాం. గెరారు దేశంలో గెరారు రాజు అబీమెలెకు తన భార్య నిమిత్తం, షారా నిమిత్తము కొంచెము ఆస్తి, వెండి బంగారాలు, దాసదాసీలు, పశువుల్ని ఇచ్చాడు, కానుకగా ఇచ్చాడు. ఆ రీతిగా అబ్రహాము సంపూర్ణంగా దేవుని మాటకు విధేయుడు అయి ఉండగా ఆస్తి పాస్తులు, పశువుల మంద వృద్ధి పొందింది. కనాను దేశానికి వచ్చేసరికి అక్కడ ఉన్న ప్రజలందరూ, అయా నువ్వు మా మధ్యలో మహారాజు అయి ఉన్నావు అనే మాట మాట్లాడారు అబ్రహాం గురించి. కారణం ఏంటంటే పశువుల మంద, దాసదాసి. అబ్రహాం ఇంట్లో సుమారు 318 మంది బిడ్డలు పుట్టారు దాసదాసీలకి. అబ్రహాం భార్యకేమో పిల్లలు లేరు, అబ్రహాంకి పిల్లలు లేరు. 318 మంది యవనస్తులు అబ్రహాం ఇంటిలో ఉంటే వారి తల్లిదండ్రులు 318 ఇంటూ 3 సుమారు 1000 మంది, 900 మంది దాసదాసీలు కలిగిన వాడు అబ్రహాం. ఎంత గొప్ప జనమో, ఎంత గొప్ప ఆస్తో అబ్రహాంకి. కాబట్టి పితరుల కాలంలో పశువుల మందలు, దాసదాసీలు ఉంటే అదే ఆస్తిగా ఎంచబడేది, భావించబడేది. చదువుతాం ఇలాగూ మనం ఆదికాండము అబ్రహాము యొక్క ఆస్తిని గురించి చదువుతాం. నువ్వు మా మధ్యలో మహారాజువై ఉన్నావు అన్నమాట ఆదికాండం 23వ అధ్యాయము. ఆదికాండం 23వ అధ్యాయం 5వ వచనం చదువుతాం. హేతు కుమారులు అబ్రహాము భార్య చనిపోయింది. వాస్తవానికి అబ్రహాం భార్యను పాతిపెట్టడానికి శ్మశాన భూమిని అడిగారు వాళ్ళు. 5వ వచనంలో హేతు కుమారులు, అయ్యా మా మాట వినుము, నీవు మా మధ్యన మహారాజువై ఉన్నావు, భార్యను పాతి పెట్టుకో అని చెప్పేసి. కాబట్టి మహారాజు జీవితాన్ని జీవించిన వాడు అబ్రహాం. దాసదాసులు కలిగిన వాడు, పశు సంపదను కలిగిన వాడు. ఆ రీతిగానే యోబు కూడా, యోబు గ్రంథము 1వ అధ్యాయం మనం ఇందాక చదివాము 4వ వచనంలో అబ్రహాంకి 3000 గొర్రెలను, ఒంటెలను ఉన్నట్టుగా మనం చదువుతాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో అతని కుమారులందరూ వంతుల చొప్పున 4వ వచనంలో
మూడో వచనం చదువుతాం. మూడో వచనం. అతనికి 7,000 గొర్రెలను, ఎంత? 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 జతల ఎడ్లు, అంటే మొత్తం 1000 ఎడ్లు, 500 ఆడుగాడిదలు, 500 ఆడుగాడిదలు, కలిపి బహుమంది పనివారును ఆస్తిగా నుండెను. అదనమాట. ఇల్లు వాకిళ్ళు కాదు, వెండి బంగారాలు కాదు ఆ రోజున ఆస్తి. పశువుల మందలు, దాసదాసులే ఆస్తి. కాబట్టి యోగు పితరుల కాలానికి సంబంధించిన వాడు అనే విషయం మనకు తేటగా అర్థమవుతూ ఉంది. యోగు ఇశ్రాయేలీయుడు కాదు, ఇశ్రాయేలీయుడు కాదు. అప్పటికి ఇశ్రాయేల్ జనాంగమే లేదు వాస్తవానికి యోగు జీవిత కాలంలో. కాబట్టి పితరుల కాలానికి సంబంధించిన వాడు యోగు అన్న విషయం 3 సంగతులు మనం ఆలోచన చేసాం. యోగు యొక్క జీవితము. రెండవదిగా యోగు యొక్క జీవితం ఎలాంటి వాడు యోగు, యోగు యొక్క ఆత్మీయ జీవితం ఎలాగుంది. రెండో విషయం యోగు యొక్క ఆత్మీయ జీవితం. వాస్తవానికి యోగు దేవుణ్ణి చూచినవాడు కాదు, దేవుని గురించి కొన్ని మాటలు విన్నాడు. వినుట వలన దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నవాడు యోగు. వినుట వలన విశ్వాసం కలుగును, అది క్రీస్తుని గురించి వినుట వలన కలుగుతుంది అని క్రొత్త నిబంధనలో మనకు తెలియజేయబడుతుంది. కానీ యోగు దేవుణ్ణి చూచిన వాడు కాదు. దేవుడు అదృశ్యుడని, ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నవాడు యోగు. యోబు గ్రంథం 40వ అధ్యాయంలో, యోబు గ్రంథం 40వ అధ్యాయంలో దేవుణ్ణి చూడకపోయినా దేవుని యందు విశ్వాసం కలిగిన వాడు యోబు. శ్రమ పడిన తర్వాత దేవుడే స్వయంగా యోబుతో మాట్లాడుతున్న సమయంలో యోబు సమాధానం చెబుతూ ఉన్నాడు. 40వ అధ్యాయము యోబు గ్రంథము, 42వ అధ్యాయము, 42వ అధ్యాయం 4వ వచనం చదువుతాం. యోబు గ్రంథం 42, 4వ వచనంలో, నేను మాట్లాడగోరుచున్నాను, దయచేసి నా మాట ఆలకించుము. ఒక సంగతి నిన్ను అడుగుదును, దాన్ని నాకు తెలియజెప్పుము. అది అన్నమాట. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా చూచుచున్నాను. చాలు. వినికిడి చేత నిన్ను గూర్చిన మాటలు నేను విన్నాను. దేవుణ్ణి చూడలేదు, దేవుని గురించి విని దేవుని యందు విశ్వాసం కలిగిన వాడు యోబు. విని విశ్వాసం ఉంచినవాడు, చూసి విశ్వాసం ఉంచినవాడు కాదు. అదృశ్యుడైన దేవుడు కనిపించడు వాస్తవానికి. విని విశ్వాసం ఉంచినవాడు, దేవుని యొక్క అధికారానికి లోబడినవాడు, సృష్టినంతటిని చేసిన దేవుడు ఉన్నాడు అని నమ్మేవాడు యోబు. నమ్మేవాడు, దేవునికున్న అధికారాన్ని గుర్తించినవాడు యోబు. సర్వశక్తిమంతులకు దేవుడు ఆయన ఏమనుకుంటే అది జరిగించగలిగిన సామర్థ్యం కలిగిన వాడు ఆయన. బలవంతుడు, శక్తిమంతుడు దేవుడు అని గుర్తించిన వాడు యోబు. తన మీద సమస్తమైన అధికారము దేవునికి ఉంది అని ఎరిగినవాడు యోబు. సమస్తాన్ని జరిగించేవాడు దేవుడు అని నమ్మినవాడు యోబు. దేవుణ్ణి చూడలేదు, విని విశ్వాసం ఉంచాడు. విని విశ్వాసం ఉంచాడు. అయ్యా, వినికిడి చేత నిన్ను గురించి నేను వింటిని, ఇప్పుడు నేను కన్నులారా చూస్తున్నా అన్నాడు.
విన్నవానికి ఎంత ఉంటుందయా జ్ఞానం. కాబట్టి నన్ను క్షమించు అని ఆలోచన అనే పశ్చాత్తాప హృదయం కలిగిన వాడు యోగు. విని విశ్వాసం ఉంచిన వాడు, విశ్వాసం ఉంచిన వాడు నీతిమంతుడిగా ఎంచబడతాడు. యోగు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. భయము భక్తి, భయభక్తులు గలవాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనంలో ఈ విషయాన్ని మనం చదువుతాం. బూజు దేశమందు యోబు అను ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవంతుడు. ఒకటి యథార్థవంతుడు, 2 న్యాయవంతుడు. అన్యాయం చేసేవాడు కాదు, ఎదుటి వారికి న్యాయమును కనపరిచేవాడు, భయభక్తులు కలిగిన వాడు. 3వది న్యాయవంతుడు, భయభక్తి కలిగిన వాడు. భయభక్తులు అంటేనే చెడుతనమును విసర్జించుట, చెడుతనమును విసర్జించిన వాడు. విసర్జించిన వాడు. అంతరంగంలో దేవుని యందు భయం కలిగిన వాడు యోగు. అంతరంగంలో భయం కలిగిన వాడు, అంతరంగంలో భయం కలిగిన వాడు భూమి మీద యథార్థవంతుడై న్యాయవంతుడై నడుచుకుంటాడు. రోజున యోబు దేవుణ్ణి చూడకపోయినా దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టి యథార్థవంతుడిగా న్యాయవంతుడిగా నడుచుకుంటూ ఉన్నాడు. దేవుని యొక్క కన్ను దృష్టి యోబు యొక్క కుటుంబం మీద, యోబు మీద ఉంది. మనందరికీ తెలుసు, యథార్థవంతుల్ని బలపరిచే దేవుడు ఆయన. న్యాయవంతుల మీద, వారి ప్రార్థనల మీద దేవుని యొక్క కన్ను దృష్టి, దేవుని యొక్క చెవులు ఉంటాయి. మనందరికీ తెలిసినట్టు దినవృత్తాంతాలు 2వ గ్రంథం 26వ అధ్యాయంలో, దినవృత్తాంతాలు 2వ గ్రంథం 26వ అధ్యాయము 16వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. క్షమించండి, 16వ అధ్యాయము 9వ వచనం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనంలో చదువుతాం ఒకసారి. తన ఎడల యథార్థ హృదయం గలవాడై బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయుచున్నది. అదనమాట. నువ్వు యథార్థవంతుడివా అయితే దేవుడి కనుదృష్టి నీ మీద ఉంటుంది. యోబు యథార్థవంతుడు కాబట్టి దేవుడి కనుదృష్టి ఆయన మీద ఉంది. యోబుని బలపరిచే దేవుడు. యెషయా గ్రంథము 55వ అధ్యాయం, యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో ఆయన మాట విని ఎవరైతే వణుకుతూ ఉంటారో వారి దగ్గర దేవుడు నివాసం చేస్తాడు. యెషయా గ్రంథం 55వ అధ్యాయము, క్షమించండి 57వ అధ్యాయం 15వ వచనంలో, 57 యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనంలో ఈ మాట రాయబడింది. యెషయా గ్రంథము 57వ అధ్యాయము మహాగణుడును 15వ వచనం, మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు.
నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను అయినను అదిగో హృదయ వినయం గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును నరికిన వారి ప్రాణమును ఉజ్జింపజేయుటకును వినయం గల వారి యొద్దను వినయ మనసు మనస్సు కలిగిన వారి యొద్దను నివసించుచున్నాను. అదన్నమాట. హతభక్తులు వేగ యెషయా గ్రంథం 66వ అధ్యాయము 2వ వచనంలో, యెషయా గ్రంథము 66 2వ వచనం. అవన్నీ నా హస్తకృత్యములు కావా, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అదనమాట. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచూ ఉండునో వానినే నేను దృష్టించుచున్నాను అదనమాట. దేవుడు కంచె వేసి కాపాడుతున్నాడు యోబుని. వాస్తవానికి యోబుకి తోడై ఉన్నాడు, యోబుని బలపరుస్తున్నాడు. కారణం ఏంటి? యోబు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, దేవుని యందు విశ్వాసం కలిగిన వాడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు. ఈ రోజున దేవుణ్ణి నమ్మేమని చెప్పుకుంటూ చెడుతనంలో నడిచేవాడు యథార్థవంతుడు కాదు, దేవుని యందు విశ్వాసం ఉంచినట్లు కాదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవని చెప్పుకుంటూ చెడుతనాన్ని కౌగిలించుకునేవాడు, చెడుతనంలో నడిచేవాడు విశ్వాసే కాదు. ఆ మాటకు వస్తే కీర్తన 90వ కీర్తన, క్షమించండి 97వ కీర్తన 10వ వచనంలో, కీర్తనలు 97వ కీర్తన 10వ వచనంలో ఈ మాట రాయబడింది. యెహోవాను ప్రేమించు వారలారా చెడుతనమును అసహించుకొనుడి. చెడుతనాన్ని అసహించుకోకుండా చెడుతనంలోనే నడిచేవాడు విశ్వాసి కాదు. ఆ రోజున యోబు తన ఆత్మ సంబంధమైన జీవితము దేవుణ్ణి చూడకపోయినా దేవుడు ఉన్నాడనే వాస్తవాన్ని గ్రహించినవాడు, సృష్టి వలన దేవుడు ఉన్నాడని ఎరిగినవాడు యోబు. సృష్టిని పరిశీలన చేసి దేవుడు ఉన్నాడని రుజువుపరుచుకున్నవాడు యోబు. దేవుడు ఉన్నాడంటే ఆయన న్యాయవంతుడు, నేను న్యాయంగా ప్రవర్తించాలా, యథార్థవంతుడిగా జీవితాన్ని కొనసాగించాలా. అంతరంగంలో యథార్థతను కలిగిన వాడు యోబు. చెడుతనాన్ని విసర్జించిన వాడు. భయభక్తులు అంటే అది వాస్తవానికి నిత్యము ప్రార్థన చేసే జీవిత అనుభవం కలిగిన వాడు యోబు. న్యాయవంతుడు అన్నాడు. పరిశుద్ధాత్మ యోబుని గురించి మాట్లాడినప్పుడు యాకోబు పత్రికలో ఏం తెలియజేశాడు అనమాట? జాలి కనికరం కలిగిన వాడు. జాలి కనికరం. తన ఇంట్లో దాసదాసీలు ఉన్నారు. యోబు ఇంట్లో దాసదాసీలకి జీతము తక్కువ కాకుండా ఇచ్చేవాడు. దాసదాసీలకి జీతము తక్కువ కాకుండా, ఒకవేళ వారు ఏదైనా ఇబ్బందులో పడితే తానే ఇబ్బందులో పడినట్టుగా ఫీల్ అయ్యేవాడు యోబు. తన ఇంటిలో దాసదాసీలు ఎవరైనా ఇబ్బందిలో ఉంటే తాను ఇబ్బందిలో ఉన్నట్టు ఫీల్ అయ్యి తనకి సహాయం చేసేవాడు యోబు. ఒకవేళ ఎవరైనా అనాథ బిడ్డ యోబు ఇంటికి వచ్చాడు అనుకో, ఆ బిడ్డని ఇంట చేర్చుకొని తండ్రిలా అతని బాధ్యతను స్వీకరించేవాడు యోబు. వాస్తవానికి యెహోవా యందు భయభక్తులు అంటే అర్థం ఏంటి? అనాథల్ని ఇంట చేర్చుకొని వారి ఇబ్బందుల్లో పరామర్శించడం. అలా జరిగించిన వాడు యోబు. కాబట్టి భయభక్తులు అంటే నేను భయభక్తులు కలిగి ఉన్నానయ్యా. భయభక్తులు కలిగి ఉంటే నీలో జరగాల్సిన కార్యక్రమాలు మొట్టమొదటిది చెడుతనాన్ని అసహించుకోవాలా. 2, న్యాయవంతుడివై యథార్థవంతుడివై జీవితాన్ని కొనసాగించాలి. 3, అనాథలైన వారిని ఇంట చేర్చుకునే విధానం ఉండాలా. వాస్తవానికి యోబు గ్రంథం 32వ అధ్యాయం
యోబు గ్రంథం 30వ అధ్యాయం. యోబు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, ఆ నాథనైన బిడ్డని నేను ఇంట చేర్చుకుని తండ్రిలా ఆదరించాను అని చెబుతూ ఉన్నాడు. వాస్తవానికి కనికరము, జాలి కలిగిన వాడు యోబు. యోబు గ్రంథం 30వ అధ్యాయంలో, యోబు గ్రంథం 30వ అధ్యాయంలో క్షమించండి 29వ అధ్యాయంలో చదవండి ఒకసారి. ఏలయనగా మొరపెట్టిన దీనులను, తండ్రి లేని వారిని, సహాయం లేని వారిని నేను విడిపించి తిని, నశించుటకు సిద్ధమై ఉన్న వారి దీవెన నా మీదకి వచ్చును, విధవరాండ్ర హృదయమును. అదనమాట, నీతిని వస్త్రంగా ధరించుకోండి. న్యాయ ప్రవర్తన నాకు వస్త్రముగా పాగాయు ఆయను. అదనమాట, గుడ్డివారికి నేను కన్నులైతిని, కుంటివారికి పాదములనైతిని. అదనమాట, దరిద్రులకు తండ్రినిగా ఉంటిని, విచారించి తిని. ఒకని పక్షంగా చేరి ఇంకొకరిని తృణీకరించిన వాడిని కాదు నేను, పక్షపాతం లేకుండా న్యాయం తీర్చిన వాడిని నేను అంటున్నాడు అనమాట. కాబట్టి యోబు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. చెడుతనాన్ని విసర్జించిన వాడు, అనాథల్ని ఇంట చేర్చుకొని తండ్రిగా వారిని ఆదరించిన జీవిత అనుభవం కలిగిన వాడు యోబు. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం. భక్తికి నిదర్శనం, భక్తికి నిదర్శనం. దయచేసి గుర్తించండి, సాటి మనిషిని మనిషిగా చూచి ఆదరించడం అనేది భక్తిలో భాగమై ఉంటుంది. మనిషిని మనిషిగా చూడడం అనేది భక్తిలో భాగం. అనాథలైన వారిని సొంత బిడ్డలుగా చూసుకోవడం అనేది భక్తి. 1వ అధ్యాయము 27వ వచనంలో, యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యం తనకు అంటకుండా తను కాపాడుకున్నటయే. అదన్నమాట, మాలిన్యం అంటకుండా జీవితాన్ని కొనసాగిస్తున్నవాడు యోబు. వాస్తవానికి యోబు యొక్క జీవితం గురించి, అతని యొక్క ఆత్మ సంబంధమైన జీవితం గురించి మాట్లాడుకున్నాం. ఇందాక మనం నేర్చుకున్నాం, యోబు కుటుంబం వ్యవస్థలో కూడా ఇంటి యజమానుడై తన కుటుంబాన్ని భయభక్తులతో నడిపించుకున్నవాడు యోబు. యథార్థవంతుడు. ఆత్మ సంబంధంగా కొదవలేనివాడు. వాస్తవానికి కొదవలేనివాడు. అయితే యోబుకి అంతరంగంలో ఒక భయం ఉండేది. ఏదైనా జరగరానిది తన మీద జరుగుతుందేమో, తనకు జరుగుతుందేమో అని భయపడేవాడు యోబు. కీడు జరగకూడదు అని అంతరంగంలో భావన ఉంది, కీడు జరగకూడదు. కానీ కీడు జరిగింది. తన ఆస్తి పోయింది. కన్న 10 మంది బిడ్డలు ఒక రోజునే మిద్దె కూలి మీద పడి చనిపోయారు. శరీరంలో ఆరోగ్యం పోయింది. ఆరోగ్యం పోయేసరికి విశ్వాసాన్ని విడిచిపెట్టిన వాడు కాదు, తన నీతిని విడిచిపెట్టిన వాడు కాదు యోబు. విడిచిపెట్టిన వాడు కాదు. విశ్వాసము, నీతి, దేవుని యందు స్థిరముగా నిలుపుకున్నవాడు యోబు. అయితే ఏమి జరగకూడదు అనుకున్నాడో అవి జరిగాయి వాస్తవానికి తన జీవితంలో.
ఏం జరగకూడదు అనుకున్నాడో అవి దేనికి భయపడ్డాడో అది తన దగ్గర వచ్చి నిలబడింది. కీడు దగ్గరకు వచ్చి నిలబడింది. వాస్తవానికి యోబు గ్రంథము మనం చదువుతూ ఉండగా 2 ప్రాముఖ్యమైన విషయాలు నేర్చుకుంటాం. 2 ప్రాముఖ్యమైన విషయాలు. ఒకటి, పరలోకమందున్న దేవుడు నీతిమంతులైన వారిని, వారి విశ్వాసాన్ని పరీక్షించే దేవుడై ఉన్నాడు. వారి విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. విశ్వాస పరీక్ష. విశ్వాస పరీక్ష. రెండు, మానవ వ్యక్తిత్వము ఎంత బలమైనదో అది నిరూపిస్తూ ఉంటాడు. యోబు గ్రంథం మనం చదువుతున్నప్పుడు 2 ప్రాముఖ్యమైన సంగతులను నేర్చుకుంటాం. ఒకటి, నీతిమంతులైన వారికి దేవుడు విశ్వాస పరీక్ష పెడతాడు. వారి విశ్వాసమును పరీక్షిస్తాడు. ఎంత మేరకు తన యందు భయభక్తులు కలిగి ఉన్నాడో. శ్రమలు ఉన్నా లేకపోయినా అతని విశ్వాసము స్థిరంగా ఉందా లేదా అనేదే చూస్తాడు దేవుడు. ఇబ్బందులు ఇరుకులు ఉన్నప్పటికీ తన విశ్వాసాన్ని స్థిరమైనదా కాదా అని నరుడు రుజువుపరుచుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాని నిమిత్తం దేవుడు విశ్వాస పరీక్ష పెడతాడు. యోబుకు పరీక్ష. వాస్తవానికి యోబుకు పరీక్ష దేవుడు పెట్టాడు. యోబు గ్రంథం మనం చదువుతున్నప్పుడు మొదటి 2 అధ్యాయాల్లో యోబు విషయమై పరలోకంలో అపవాదికి దేవునికి మధ్య వాదము. యోబు ఊరికనే నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడు అనుకుంటున్నావా దేవా? ఒకసారి అతన్ని శ్రమల పాలు చేయి, శ్రమలకు అప్పగించు. అతని విశ్వాసం ఎలాంటిదో నీకు అర్థమైపోతుంది. నీ ముఖం ఎదుటినే అతడు దూషించి వెళ్ళిపోతాడు. పరలోకంలో భూమి మీద ఉన్న నీతిమంతుల విషయమై దేవుడు అపవాదితో వాదానికి దిగుతాడు. అపవాదితో తన పిల్లలైన వారు, నీతిమంతులైన వారు ఎంత విశ్వాసం కలిగి ఉన్నారు రుజువు చేస్తూ ఉంటాడు అనమాట. ఆయన రుజువు చేస్తూ ఉంటాడు. మానవ వ్యక్తిత్వం ఎంత బలమైనదో నిరూపిస్తూ ఉంటాడు. మొదటి 2 అధ్యాయాల్లో మనం చూస్తాం ఈ విషయాన్ని. పరలోకంలో జరుగుతున్న వాదం అన్నమాట. ఎవరెవరికి? దేవునికి, అపవాదికి. ఒక మాట గుర్తించండి, అపవాది సొంతైన అధికారం కలిగిన వాడు కాదు. ఒకరిని శోధించడానికైనా దేవుని దగ్గర పర్మిషన్ అడగాల్సిందే. దేవుడు పర్మిషన్ ఇస్తేనే అపవాది నిన్ను శోధించడానికి నీ దగ్గరికి వస్తాడు. దేవుని పర్మిషన్ లేకుండా అపవాది నేరుగా నీ దగ్గరకు వచ్చి నిన్ను శోధించడు. దేవుడు పర్మిషన్ ఇస్తేనే నీ దగ్గరకు వస్తాడు వాడు.
ఈ విషయం మనం తేటగా తెలుసుకోవాలా ఈ గ్రంథాన్ని చదువుతూ ఉన్నప్పుడు. అపవాది దేవుని సార్వభౌమత్వాన్ని అంగీకరించాల్సిందే. అపవాది మీద కూడా అధికారం కలిగిన వాడు దేవుడు అనే విషయం మనకు తెలియాలి. అపవాది సొంతంగా నీ దగ్గరికి రాలేడు వాడు. ఎందుకంటే దేవుడు నీతిమంతులైన వారికి కంచె వేసి కాపాడుతూ ఉంటాడు. దేవుని రక్షణ కవచంలో జీవితాన్ని కొనసాగించిన వాడు యోబు. దేవుడే రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసి పెట్టాడు యోబుకి. ఆ రక్షణ కవచాన్ని దేవుడు తీసేస్తేనే అపవాది యోబుని శోధించడానికి ప్రయత్నం శోధించింది. దేవుడు ఆ కంచె తీసేయకపోతే అపవాది ఏమీ చేసుకోలేడు. ఈ విషయం మనకు అర్థం కావాలి. ఈ రోజున మనకు శ్రమలు వచ్చాయనుకో, ఒకవేళ శ్రమే వచ్చింది, ఈ శ్రమ దేవునికి తెలియకుండా ఏం రాలేదు. దేవునికి తెలిసే శ్రమలు వస్తాయి. ఈ శ్రమ వలన దేవుడు మనకి ఏదో పాఠాన్ని నేర్పిస్తున్నాడు అనే భావన మనకు కలగాలి. అంతేగాని మనం పాపంలో పడి దేవునికి విరోధులమై ఉండాలి అనే ఉద్దేశంతో దేవుడు శ్రమలు కలిగించడు. శ్రమలు కలిగించేది ఏ ఉద్దేశం అంటే మన విశ్వాసాన్ని పరీక్షించడానికి, మనము దేవుని మీద ఎంత ఆధారపడి ఉన్నాము అనేది రుజువు చేయడానికి. చదువుతా ఒకసారి గ్రంథంలో, యోబు గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనంలో మొట్టమొదటిగా విశ్వాస పరీక్ష. యోబు యొక్క విశ్వాసానికి పరీక్ష. ఈ పరీక్ష దయచేసి గుర్తుపెట్టుకోండి. అపవాది నీ దగ్గరకు దేవుని పర్మిషన్తోనే వస్తాడు, నేరుగా నీ దగ్గరికి రాలేడు. వాడు నేరుగా నీ దగ్గరికి రావాలంటే నీవు దురాశ కలిగి ఉంటే నీ దగ్గరికి వస్తాడు. ఎవడైతే శరీర సంబంధమైన దురాశలు కలిగి ఉంటాడో వారి దగ్గరికి నేరుగా వస్తాడు వాడు. ఎవరైతే దుష్క్రియలు చేస్తూ ఉంటారో వారి దగ్గరికి నేరుగా వస్తాడు. నీతిమంతుడైన వారి దగ్గరికి నేరుగా రాలేడు. ఎందుకంటే దేవుడు నీతిమంతులైన వారిని రక్షణ కవచం చేత కాపాడుతూ ఉంటాడు. చదువు అక్కడ రాయబడింది 1వ అధ్యాయం 6వ వచనంలో, యోబు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. దేవదూతలు యెహోవా సన్నిధిని నిల్చుటకై వచ్చిన దినమొకటి తటస్థించండి. ఆ దినమున అపవాది అగువాడు వారితో కలిసి వచ్చాడు. యెహోవా నీవు ఎక్కడి నుంచి వచ్చింది అని వాడిని అడుగుగా, అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చి తిని అని చెప్పాను. యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాడు. అందుకు యెహోవా, నువ్వు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచన చేసితివా? అదే భూమి మీద బ్రతుకుతున్నా, బ్రేక్ తీసుకుందాం, గుర్తుపెట్టుకోండి. భూమి మీద బ్రతుకుతున్న యోబు విషయమై, నీతిమంతుడి విషయమై పరలోకంలో సమస్త దేవదూతల మధ్యలో సంభాషణ జరుగుతుంది. నీతిమంతుడిగా నువ్వు బ్రతుకుతూ ఉన్నప్పుడు, మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు మన విషయమై పరలోకంలో మీటింగుల్లో చర్చించుకుంటాడు దేవుడు. దేవదూతలు మీటింగ్ పెట్టి ఆ నీతిమంతుడైన వాడు ఉన్నాడు చూసావా అంటాడు అనమాట. దుర్నీతిమంతులను గురించిన చర్చ కూడా ఉంటుంది పరలోకంలో. సొదొమ గొమొర్రాలో ఉన్న మనుషులు సంపూర్ణంగా చెడిపోయిన వాళ్ళు. వారిని గురించి దేవుడు చర్చించాడు.
నిజంగా వాళ్ళు చెడుతనం చేశారో లేదో రుజువు కోసం దేవదూతలను పంపించాడు. అది రుజువైంది. రుజువైతే అగ్ని గంధకాలు భూమి మీద కురిపించేశాడు, సొదొమ గొమొర్రా కాల్చేశాడు. భూమి మీద బ్రతికే జీవిత విధానము పరలోకంలో దేవదూతల మధ్యలో దేవుడు విచారిస్తాడు. మాట్లాడతాడు. ఆయన నీతి మంతుల గురించి మాట్లాడతాడు, వారి మేలు కోసం మాట్లాడతాడు, దుర్నీతి మంతుల కోసం కూడా మాట్లాడతాడు, వారిని నశింపజేయడానికి మాట్లాడతాడు. కాబట్టి దేవుడు నీ గురించి పరలోకమందు మాట్లాడుతున్నాడు అనే విషయం నీకు తెలియాల. ఆ రోజున యోగు విషయమై దేవదూతల మధ్యలో అపవాది వచ్చి నిలబడింది. వాడితో నేరుగా మాట్లాడుతున్నాడు. ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగాడు. భూమి మీద అటు ఇటు తిరుగుతూ వచ్చానండి. యోగు సంగతి ఆలోచన చేసివా? అతడు యథార్థవంతుడును చెడుతనమును విసర్జించిన వాడు, అతన్ని వంటివాడు ఎవడూ లేడు అని చెప్పేసి. ఎందుకు లేడా? ఎందుకు? చూశాను నేను అతని గురించి. అతడు ఊకనే నీతిమంతుడు అయి ఉన్నాడా? నువ్వు అతనికి ఆస్తినిచ్చావు, దాసదాసీలు ఇచ్చావు, ఆశీర్వదించావు, కంచె వేసి కాపాడుతున్నావు. ఇంకేం కొదవ యోగుకి? ఒక్కసారి అవన్నీ తీసేయి. యోగు ఎంత మేరకు విశ్వాసం కలిగి ఉన్నాడో నీకు తెలుస్తుంది. అంటే మనుషులు దేవుని యందు ఊకనే విశ్వాసం ఉంచరన్నమాట. ఊకనే విశ్వాసం ఉంచరు, ఏదైనా ఇస్తే విశ్వాసం ఉంచుతారు. అలాంటి భక్తి పనికిరాని భక్తి అయి ఉంటుంది. దేన్నో ఆశించి విశ్వాసం ఉంచడం అనేది భక్తి కాదు. ఆయన దేవుడని, గౌరవింపదగిన వాడని, పూజింపదగిన వాడని, సమస్తాన్ని సృష్టించిన వాడని ఆయన ఎరిగి ఆయన యందు భయభక్తులు కలిగి ఉండడం అనేది విశ్వాసమై ఉంటుంది. నన్ను కాపాడుతున్నాడు కనుక నేను ఆయన యందు విశ్వాసం ఉంచుతాను. భక్తి కాదు అది. భక్తి కాదు. దేవుడు ఏదో ఇస్తే నేను భక్తి చేస్తాను ఆయన, అది భక్తి కాదు. ఏమి ఇయ్యకపోయినా ఆయన నాకు దేవుడే. నన్ను సృజించిన వాడు, నా కోసం సమస్తాన్ని జరిగించిన వాడు, తన స్వరూపం తన పోలికలో కలగజేయబడ్డాను నేను. కాబట్టి ఆయన నా మీద సర్వభౌమాధికారం కలిగిన వాడు అని ఆయన్ని గౌరవించి ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నవాడు యోబు. ఏదో దేవుని దగ్గర ఆశించి భక్తి కలిగిన వాడు కాదు యోబు. మరలా వచ్చి బ్రేక్ తర్వాత సంగతులు ఆలోచన చేద్దాం. బ్రేక్ తీసుకుందాం.